గోదావరి కని పట్టణంలో 5 ఇంక్లైన్ లో జరిగేటటువంటి యువ కార్మికుల సదస్సుకు ఏఐటీయూసీ అధ్యక్షులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. వారిని ఏఐటీయూసీ నాయకులు పూలమాలలతో శాలువాలు కప్పి ఘనంగా స్వాగతం పలికారు. ఈ ర్యాలీ కార్లు, బైకులతో 5 ఇంక్లైన్ నుండి గోదావరి కని ప్రధాన గాంధీ చౌరస్తా మీదుగా గౌతమ్ నగర్ వరకు నిర్వహించారు. అనంతరం ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో యువ కార్మికుల సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్, భద్రయ్య, రంగయ్య, మడ్డి, ఎల్లయ్య, స్వామి, పోసం యూనియన్ నాయకులు, సిపిఐ నాయకులు, అధిక సంఖ్యలోని కార్యకర్తలు పాల్గొన్నారు. నేను ముందే చెప్పిన కొంచెం గ్యాప్ లేక కొంతమంది పిలవలేకపోతున్నా. అందరం మనం లీడర్లమే అంటే అట్లాంటి ఆశీర్వాదం నుండి ఎవరిని పిలవలేదు. ఒక ఇద్దరు అధ్యక్షులని కార్యదర్శులు తప్ప వేరే ఎవరిని పిలవలేదు. అందరినీ సభకు పరిచయం చేస్తాను. దాన్ని మీరు భావించాలని రాసింది. ఎదురులేని సంఘం మన ఏఐటీయూసీ. ఎంతో చరిత్ర కొత్త మైండ్స్ ఏమైనా తీస్తే ఆ కొత్త మైండ్స్ లో బొగ్గు వెళ్ళేసేంత ముందు దాన్ని ఓవర్ బర్డెన్ అనేవాళ్ళు, దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. అది కూడా ఇవ్వడం అయిపోయింది. ఇప్పుడు కోల్ కూడా ప్రైవేట్ వాళ్ళు అంటే పర్మనెంట్ కార్మికులు కాకుండా ప్రైవేట్ వాళ్ళతోనే కోల్ కూడా తీపిస్తున్నారు. ఈ విధంగా చాలా అన్యాయమైన పద్ధతుల్లో జరుగుతూ ఉంది. 90లో మేము ప్రారంభించామంటున్నాం, సంతోషమే. అంటే నేను ఈ చైర్మన్ గారితో చెప్పాను, మీకు కావాల్సింది లాభాలా లేకపోతే కార్మికుల సంక్షేమం? లాభాలు ఉండాలి కానీ కార్మికుల సంక్షేమం ఉండాలి. లాభాల పేరు చెప్పి 90 అంటారు, ఇంకో చోట అంటారు, ఇంకో చోట అంటారు. చివరికి ఒక 100 మంది అధికారులకే దీన్ని పరిమితం చేసుకోండి, మొత్తం తీసేయండి. కార్మికులు అందరినీ అన్ని కూడా ప్రైవేట్ వాటికి ఇచ్చేసుకోండి, లాభాలు బాగా వస్తాయి. అసలు ఏ పరిశ్రమైన ఉద్దేశం ఏంటంటే ముందు మనిషి బతకాలి, కార్మికుడు బతకాలి, ఆ కార్మికుడు సంక్షేమం చూడాలి. ఆ విధంగా సంక్షేమం చూస్తూ అప్పుడు నష్టం లేకుండా ఉండే పద్ధతిలో ఉంటే మీరు ఎక్స్టెన్షన్ చేసుకోండి. అలా చేయకుండా లక్షల కోట్లు మన పెద్దలు సంపాదించిన మన ఆస్తి, తెలంగాణకి ఉన్నటువంటి సహజ వనరు ఇది, సహజమైన ఆస్తి ఇది. దీన్ని వాళ్ళు రాసిచ్చే పద్ధతుల్లో ఇవాళ ఉన్నటువంటి ఈ చైర్మన్ గారు కానీ, ఇవాళ ఉన్నటువంటి సింగరేణి యాజమాన్యం దీని గోతం ప్రభుత్వం కూడా చేస్తాం. అందుకే దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తాం. నువ్వు ఎంత ఎక్స్టెన్షన్ చేసుకో, సింగరేణి బతికించు. సింగరేణి లేకపోతే తెలంగాణ అనేది లేదు. సింగరేణి తెలంగాణలో ప్రధానమైనటువంటి ఒక సంస్థ ఇది. ఒకనాడు 1,00,000 పైగా కార్మికులు
1,16,000 మంది కార్మికులు రోజు రోజు తగ్గిస్తూ చివరి కార్మికులే పర్మనెంట్ కార్మికులు లేకుండా చేయాలని కుట్ర పొందుతూ అందరినీ అవుట్ సోర్సింగ్ పేరుతో కాంట్రాక్ట్ కార్మికులు తీసుకుంటూ ఒక పర్మనెంట్ కార్మికులు ఇచ్చే జీతాన్ని 5గురికి 6గురికి పంచుతూ అటు వాళ్ళ శ్రమని దోపిడీ చేస్తూ ఇటు ప్రభుత్వ సొమ్ముని ప్రైవేట్ వాడికి దాఖలు చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తాము. ఆ క్రమంలోనే ఇవాళ మా ఏఐటీసీ ఆధ్వర్యంలో గోదావరి గారి 1 బ్రాంచ్ ఆధ్వర్యంలో అలాగే గోదావరి గారి 2, 3 ముఖ్య కార్యకర్తలందరూ కూడా వచ్చారు. కార్మికులుగా ఇవాళ జరుగుతున్న నష్టాలు ఏంటి, అందులో యువ కార్మికులు అనేక మంది వచ్చారు. యువ కార్మికులు వాళ్ళ సమస్యల్ని వాళ్ళు పరిష్కారం చేసుకుంటూ వాళ్ళ బ్రతుకుతారు వాళ్ళు చూసుకుంటూనే దీన్ని బతికించుకోవాల్సిన కర్తవ్యం కూడా వాళ్ళ పైన ఉంది. దీన్ని బతికించడం అంటే సమాజాన్ని బతికించినట్టు. ఆ విధంగా యువ కార్మికులకు ఒక దశ నిర్దేశం చేసి తద్వారా ఏఐటీసీ లేనిదే సింగరేణి లేదు, సింగరేణి లేనిదే తెలంగాణ లేదు అని రుజువు చేయాలనే ఉద్దేశంతోనే వందలాది మంది వాళ్ళ యువ కార్మికులు కూడా వచ్చారు. ఆ విధంగా సింగరేణి బతికించుకోవడం కర్తవ్యంగా మేము ముందుకెళ్తాం. అదే 100 సంవత్సరాల పార్టీ ఘన చరిత్రను కూడా రేపు డిసెంబర్ 26న రాష్ట్రంలో ఖమ్మంలో ఆల్ ఇండియా ముగింపు సభ ఇక్కడ జరుపుతున్నాం. ఖమ్మంలో దాదాపు 5 లక్షల మందితో అది కూడా జరుపుతున్నాం. ఈ లోపు రాష్ట్ర మహాసభలు జిల్లా మహాసభలు కూడా పార్టీ కూడా జరుపుతున్నాం అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం.